హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ మాకు దగ్గరగా ఉండే ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మేమైతే ప్రయాణం చేస్తున్నాం అనమాట. సో మేమైతే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాము. మీరైతే చూస్తున్నారు కదా, చుట్టుపక్కల మొత్తం చాలా గ్రీనరీగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి మంచిగా వర్షం పడుతుంది కాబట్టి మంచి గ్రీనరీగా అయితే తయారైందనమాట. మీరైతే చూడండి, అలాగే స్కై కానీ ఈరోజు చాలా బాగుంది. మొత్తం క్లౌడీగా ఉంది అండ్ వర్షం వచ్చేలాగానే ఉందన్నమాట. సో మనమైతే తొందరగా వెళ్ళిపోదాం అక్కడికైతే. ప్రస్తుతానికి మనమైతే ఆంధ్రాలో అయితే ట్రావెల్ చేస్తున్నాము. జస్ట్ మనం 1 కిలోమీటర్ వెళ్తే మనము కర్ణాటకకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే మాకు చుట్టుపక్కల మొత్తం కర్ణాటక బార్డర్ అయితే చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ పోతే చాలు మాకైతే కర్ణాటక బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. మేమైతే బార్డర్లో అయితే ఉన్నామన్నమాట. సో మనం ఈ టర్నింగ్ తిరిగితే మనం బార్డర్ అయితే వచ్చేస్తుంది. మీకైతే స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఈ స్తంభాలు అవతల నుండి మొత్తం ఇదంతా కర్ణాటకనే. ప్రస్తుతానికి మనం కర్ణాటకలో అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మొత్తం రోడ్డు మొత్తం పాడైపోయింది. మనమైతే ఇప్పుడు కర్ణాటకలో ట్రావెల్ చేస్తున్నాం కదా, మనమైతే మళ్ళీ ఆంధ్రాలోకి అయితే వెళ్ళిపోతాము. సో మీరైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చి మొత్తం కిరివినిమెట్ట అంటారు ఈ ఊరి పేరు వచ్చి. సో మనం ముందుకైతే వెళ్ళి మనం లెఫ్ట్కి అయితే తిరగాలి. మీరు చూస్తున్నారు కదా, ఆ స్ట్రైట్ వెళ్తే మనకి ములబాగ్లో బెంగళూరు రోడ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మనమైతే లెఫ్ట్ తిరుక్కొని పూనూరు రోడ్ సైడ్ అయితే మనం వెళ్ళాలి. మేమైతే స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 12:32 అయితే అవుతుందన్నమాట. మీరైతే చూడండి, ఆకాశం అయితే ఈరోజు ఒక రేంజ్లో ఉంది. చూడటానికి అయితే చాలా అయితే బాగుందన్నమాట. మనమైతే ప్రస్తుతానికైతే కర్ణాటకలో ట్రావెల్ చేస్తున్నాం కదా, మనకి కర్ణాటకలో వచ్చే లాస్ట్ ఊరు ఇదే అనమాట. ఇది వచ్చి బిని. ఇక్కడ నుండి అయితే మళ్ళీ మనమైతే ఆంధ్రాలోకి అయితే వెళ్ళిపోతాము. మనమైతే ఈరోజు డైరెక్ట్గా అయితే వెళ్ళట్లేదు, మేము షార్ట్ కట్లో అయితే వెళ్తున్నాము. ఇట్లయితే మాకు చాలా దగ్గర అవుతుంది, అందుకని మేమైతే ఇక్కడికి వెళ్తున్నాము. ఇక నేను చెప్పలేదు కదా, మా ఊరి నుండి అయితే మేము వెళ్ళవలసిన ప్లేస్కి వచ్చి మొత్తము ఒక 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. సో మేమైతే బస్ స్టార్ట్ అయ్యి అయితే మనకు 40 నిమిషాల పైన అయిందనమాట. చూడాలి మనము ఏ టైంకి అయితే రీచ్ అవుతామో. రోడ్లు అయితే చాలా బాగున్నాయి. మనము గట్టిగా ఇచ్చే 1.5 అవర్ 2 అవర్స్లో అయితే మనమైతే కొట్టేయచ్చు. మనకి ముందైతే ఒక రిసార్ట్ అయితే వస్తుంది అనమాట. మీకు అక్కడైతే చూస్తున్నారు కదా, చిన్న తాజ్మహల్ అయితే కనబడుతుంది, మినీ తాజ్మహల్ అయితే. మొత్తం ఇది వచ్చి ఒక రిసార్ట్ అయ్యనమాట. ఇక్కడికైతే నేను లాస్ట్ సారి అయితే వెళ్ళాను కానీ వీడియో అయితే చేయలేదు. ఈసారి అయితే మనం ఇదిగిన అవతల అయితే మొత్తం ఒక వీడియో అయితే చేద్దాం అనమాట. ఇక్కడికైతే వెళ్దాం మనమైతే. ప్రస్తుతానికైతే మనమైతే మనం వెళ్ళవలసిన ప్లేస్కి అయితే వెళ్ళిపోతాము. మనకు జస్ట్ ముందర ఒక 15 మీటర్స్ వెళ్తే మనకైతే మళ్ళీ ఆంధ్ర బార్డర్ అయితే వచ్చేస్తుంది. మీరైతే చూడండి, ఇదే ఎంట్రన్స్. చాలా మంది అయితే వస్తారు ఇక్కడికైతే, ప్రతిరోజు చాలా మంది అయితే వస్తుంటారు. సో మనమైతే దగ్గరికి అయితే అనమాట. ఇదే మనకైతే ఆంధ్ర బార్డరు. ఎస్, మనమైతే ఇప్పుడు ఆంధ్ర బార్డర్లోకి అయితే వచ్చేసాం అనమాట. చూడండి, రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. మనకు చూడండి, చుట్టుపక్కల అయితే అసలు స్కై మాత్రం ఈరోజు అయితే చాలా బాగుందన్నమాట. మొత్తం మీరు చూడండి, గ్రీనరీగా అయితే చూడటానికి అయితే చాలా బాగుంది. సో మొత్తం ఇక్కడ ఎక్కువ మామిడి తోటలు అయితే ఎక్కువైతే మనకు కనబడుతున్నాయి అనమాట. సో మనకు ముందైతే మనకు ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది, ఆంధ్ర చెక్ పోస్ట్. ప్రస్తుతానికి మనం ఆంధ్రాలో అయితే ట్రావెల్ చేస్తున్నాం. మనమే ముందుకెళ్ళి మనము మళ్ళీ రైట్ తీసుకొని అయితే పోవాలన్నమాట. ప్రస్తుతానికి మనం రాజపల్లి అయితే మనమైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో మనమైతే కొంచెం ముందుకెళ్ళి రైట్ తిరిగితే మనకి డైరెక్ట్ ఒకే రోడ్ ఉంటుంది అనమాట. అక్కడ నుండి మనమైతే తొందరగా అయితే కొట్టేయచ్చు. రోడ్ అయితే చాలా బాగుంటుంది. సో మనమైతే తొందరగా అయితే కొట్టేయచ్చు. ఇంతకుముందు అయితే మొత్తం గుంతలు అనేది, ఇప్పుడైతే అలాగలేదు. చాలా రోడ్ అయితే చాలా బాగుంది. సో మనమైతే బిన్న అయితే కొట్టేయచ్చు. ఇప్పుడైతే టైం అయితే చూడండి, 12:50 అయితే అవుతుంది. మనం 25 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకా మనం ఒక 26 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. మీకు నేను సైట్లో అయితే చూపిస్తున్నాను చూడండి. మేమైతే ఇంకా 26 కిలోమీటర్స్ వెళ్ళాలి. 34 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో మనమైతే ముందైతే చూసినట్లయితే రోడ్లు చూడండి, అసలు చాలా బాగున్నాయి. క్లైమేట్ కానీ చాలా బాగుంది. స్కై కానీ అయితే చాలా బాగుంది అనమాట. మనకు ముందు వెళ్తే మనకి పెద్ద చెరువు ఒకటి అయితే కనబడుతుంది. మీకైతే నేను చూపిస్తాను. చాలా పెద్దగా ఉంటుంది. చూడండి మొత్తం ఎంత పెద్దగా ఉందో చెరువు అయితేనే. మొత్తం వాటర్ అయితే ఫుల్గా లేదు కానీ ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట. దీన్ని నమ్ముకొని చాలా వ్యవసాయం అయితే చేస్తుంటారు. వానసం మాత్రం ఇది మొత్తం అయితే నిండిపోద్ది. కానీ ఇప్పుడు పడుతున్న వర్షానికి అయితే ఇంతవరకు అయితే ఇది వచ్చి తిరుమల డైరీ అనమాట. తిరుమలకు సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ మనకి ఇక్కడ నుండి అయితే వస్తుంది. మీరైతే చూస్తున్నారు, ఇదే తిరుమల డైరీ. ప్రస్తుతానికి మేమైతే 4 రోడ్లు అనే ఊర్లో ఉన్నాం. మేమైతే ఈ ఊరిని అలాగే పిలుస్తాము. ఈ ఊర్లో మనకి చాలా కంపెనీలు అయితే ఉన్నాయన్నమాట. మీరైతే చూస్తున్నారు కదా, ఇది ఒక పెద్ద కంపెనీ పేరేంటో నాకైతే తెలియదు. సో ఈ ఊర్లో చాలా అలాంటి కంపెనీలు అయితే చాలా ఉన్నాయి. చాలామంది ఇక్కడికైతే వర్క్ అయితే చేసుకుంటున్నారు. మాకని చాలా ఆఫర్లు వచ్చాయి కానీ మాకు శాలరీ సెట్ అవ్వక మేమైతే ఇక్కడికైతే రాలేదన్నమాట. సో మనకైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చి
బెంగళూరు మనకి చిత్తూరు హైవే అనమాట. మనమైతే కింద అయితే వెళ్తాము, పైన అయితే వెళ్ళమన్నమాట. సో మనం ముందుకెళ్ళి మొత్తం స్ట్రైట్ ఒకే రోడ్లో అయితే మనమైతే అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. మనమైతే వెళ్తుంది కైగల్లు జలపాతం. మనమైతే స్టార్ట్ అయ్యి ఒక 50 మినిట్స్ అయితే అవుతుందన్నమాట. 50 నిమిషాలు అయితే అయిపోయింది. సో మీరైతే చూస్తున్నారు కదా, మనం ఈ రూట్ అంటే వెళ్తే మనకి తమిళనాడు బార్డర్ అయితే దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మనం మధ్యలో ఉన్నాము, అట్లా మనకి కర్ణాటక సంబంధించి బార్డర్ దగ్గరగానే ఉంటుంది. అదేవిధంగా మనకి తమిళనాడుకి సంబంధించిన బార్డర్ కానీ అయితే మనకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. మనకి ముందైతే చూడండి మొత్తం మనకి బనానా ట్రీస్ అయితే కనబడుతున్నాయి. చూడండి మొత్తం ఇక్కడైతే రైతు అయితే బనానా ట్రీస్ అయితే వేస్తున్నారు అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్కువ వరకు చెరుకు అయితే కనబడుతుంది. మొత్తం చెరుకు కానీ చాలా వరకు ఇక్కడైతే వ్యవసాయంగా చేస్తున్నారు. ఈ ప్రాంతాలు మొత్తం మనకి అరటి పండ్లు అలాగే చెరుకు అయితే ఎక్కువైతే మనం చూస్తాము. ఇక్కడ చూడండి వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. స్కైకి చుట్టుపక్కల ఉన్న గ్రీనరీకి చాలా అయితే బాగుంది. మొత్తం పల్లెటూరులో మనమైతే ట్రావెల్ చేస్తున్నాము. చూడటానికి అయితే చాలా బాగుంది. పల్లెటూరు అనేది ఎలాగా ఉంటుంది అనుకోండి. మీకు ఎలా అనిపించిందో వ్యూ ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. పక్కనైతే చూడండి మనకి కొబ్బరి మానలు కానీ చాలా అయితే కనబడుతున్నాయి. మొత్తం అట్లా డౌన్ మొత్తము కొబ్బరి మానలే మనకైతే కనబడుతుంది అనమాట. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. క్లౌడ్స్కి కానీ చుట్టుపక్కల ఉన్న గ్రీనరీకి కానీ చాలా బాగుంది. మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుండి మనకు ఒక 6 కిలోమీటర్లు పోతే మనమైతే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఈ రూట్ వచ్చి మనకి పొలంనేరు టు కుప్పం రోడ్డు మధ్యలో ఉంటుంది అనమాట. ఆ రోడ్డు మధ్యలో మనమైతే ట్రావెల్ అయితే చేయాలి. ఇక్కడ నుండి నాకైతే కొద్దిగా భయం అయితే అవుతుంది. ఎందుకంటే అక్కడ వాటర్ వస్తున్నాయో లేదో తెలియదు. నేను చాలా రోజుల క్రితం అయితే వెళ్ళాను. ప్రస్తుతానికి వర్షం పడుతుంది కాబట్టి వాటర్ ఫాల్స్ ఉండొచ్చు అని అయితే వెళ్తున్నాను. చూడాలి, ఆశతో వెళ్తున్నాను. మరి అక్కడికి వెళ్ళాక ఏమవుతుందో ఏమో కొంచెం భయంగా ఉంది. కొంచెం డిసప్పాయింటెడ్ కాకుండా ఉంటే అయితే చాలా బాగుంటుందని నేనైతే అనుకున్నాను. ఫైనల్లీ మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మనము 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనం ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. మాకైతే కొందరు అయితే కనబడ్డారు. అక్కడేమో వాటర్ ఏమో రావట్లేదు అని చెప్పారు. చూడాలి, కొంచెం బాధగా అయితే ఉంది. చాలా ఆశతో వచ్చాము ఇలా అవుతుందని అసలు అనుకోలేదన్నమాట. చూడాలి ఒకసారి లోపలికి వెళ్ళి. ఫైనల్లీ మనకైతే ఇక్కడ టికెట్ అయితే తీసుకుంటున్నారు. అంటే ఒక బైక్ వచ్చి 50 రూపీస్ అయితే ట్రావెల్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ చాలా మంది అయితే వెళ్తున్నారు అనమాట అక్కడికే అనుకుంటే. బహుశా మొత్తానికి వాటర్ లేనప్పుడు బాగాలేదనుకున్నాను. చూడాలి ఒకసారి వెళ్ళి. చూడండి మొత్తం ఇది రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ముందైతే చూడండి మొత్తం గుంతలుగా ఉంది. వచ్చేటప్పుడైతే మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. చాలా డౌన్కి అయితే వస్తుంది. మనం వైపు ఇంకా చాలా డౌన్కి అయితే దిగినట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడైతే రోడ్ అయితే బాగాలేదు. వచ్చేటప్పుడు మాత్రం చూసుకురావాలి, లేదంటే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అని చెప్తున్నారు ఇక్కడ వచ్చి. ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంది. మీకు ఎలా ఉందో ఏంటో నాకైతే తెలియదు. నాకైతే బాగా నచ్చింది అనమాట. చాలా గ్రీనరీగా అయితే అనిపిస్తుంది. ఫైనల్లీ మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. బైక్ అయితే కింద వరకు వెళ్ళటానికి అయితే బాగాలేదు. చూడండి వ్యూ ఎలా ఉందో, జూమ్ చేసి పెట్టినాను చూడండి ఎంత బాగుందో. సో మనం ఇటే వెళ్ళాలి. మనకైతే బైక్ అయితే అక్కడికి వెళ్దాం. మేమైతే బైక్ అయితే చూడండి అక్కడైతే పార్క్ అయితే చేస్తున్నాము. నేను మా ఫ్రెండ్ అక్కడ కనబడుతున్నాను మీకు. చూడండి అక్కడైతే మా ఫ్రెండ్ అయితే వస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ మేమైతే నడుచుకొని అయితే వెళ్తున్నాము. మొత్తం చాలా దిగువగా ఉందన్నమాట. చాలా దిగువకి అయితే ఉందన్నమాట. నడిచేదానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. చూడండి చాలా మంది అయితే వస్తున్నారు. అక్కడ చూడండి చాలా మంది అయితే వస్తున్నారు. ఎవరు చూసినా వాటర్ లేవు, వచ్చింది వేస్ట్ అయితే అంటున్నారు. సో మేము వచ్చింది కానీ వేస్ట్ అనుకుంటున్నాను నేనైతే. సో మనమైతే దగ్గరికి వచ్చేసాము. జస్ట్ కొంచెం ముందుకు పోతే లెఫ్ట్కి తిరిగితే అక్కడే ఉంటుంది. లాస్ట్ టైం అయితే నేను మా ఫ్రెండ్స్తో అయితే వచ్చాను ఇక్కడికైతే. అప్పుడైతే నేను ఇటువంటి వీడియో అయితే చేయలేదన్నమాట. సో మనమైతే దగ్గరకు అయితే వచ్చేసాము. వ్యూ అయితే అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట. చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో, అసలు సూపర్గా ఉంది కదా. చూడండి అదే మనకైతే అక్కడికైతే వెళ్ళాలి మనము. ఫస్ట్ మీరు వ్యూ ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో చూడండి. వ్యూ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చూడండి సూపర్గా ఉంది కదా. అసలు వ్యూ అయితే చాలా బాగుంది చూడటానికి అయితే. సో మనం కొంచెం జస్ట్ ముందుకు పోతే అటు చూడండి మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాయి కదా. అదే మనకి దీని మీదనికన్నా వాటర్ మొత్తం ఫ్లో అయితే అవుతుంది. ప్రస్తుతానికి ఎటువంటి వాటర్ అయితే లేదనమాట. కొంచెం బాధగా అనిపిస్తుంది. చాలా ఆశతో వచ్చాము. 15 కిలోమీటర్స్ నుండి వచ్చామన్నమాట. ఎటువంటి వాటర్ అయితే లేవు. మొత్తానికి బండరాయి చూడండి కొద్దిగా ఇక్కడైతే దిగాలి. మా ఫ్రెండ్ అయితే దుంకేశాడు. సో నేను కానీ దుంకేశాను. వ్యూ చూడండి అసలు మీరైతే చాలా బాగుంది వ్యూ అయితేనే. నాకైతే చాలా బాగా అయితే నచ్చిందనమాట. కానీ ఇక్కడ అడవి జంతువులు ఉండే ప్రమాదంగానే ఉంది. జాగ్రత్తగా అయితే ఉండాలి. సో నేనైతే కిందకైతే దిగేశాను. ఈ బండరాలు చూడండి ఎలా ఉందో. మొత్తం వాటర్ ఫ్లో అయ్యాయి ఏ విధంగా అయిపోతాయో.
చూడండి మరి దారుణంగా ఉన్నాయి. అసలు బై మిస్టేక్ పడితే మాత్రం చాలా మంచి దెబ్బలు అయితే తగులుతాయి అన్నమాట. ఎందుకంటే మొత్తం ఇక్కడ పాచి అయితే ఉంటుంది కాబట్టి మనము జాగ్రత్తగా అయితే కిందకైతే వెళ్ళాలి. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది, మంచి ప్లేస్ కానీ చాలా బాగుంది చూడటానికి అయితే. కానీ మా ఫ్రెండ్స్ కానీ అయితే ఇక్కడికి వచ్చారు. చూడండి నేనైతే కిందకైతే వచ్చాను అన్నమాట. ఎటువంటి ఇది లేదు. అక్కడైతే ఒక శివలింగం అయితే మనకు కనబడుతుంది. జస్ట్ ఆ వాటర్ ఫాల్స్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడైతే వాటర్ ఉన్నాయి. ఇక్కడ అయితే చాలా మంది స్నానం చేసి వెళ్ళారంట. సో ఆ వాటర్ చూడటానికి మరీ దారుణంగా ఉన్నాయి. అందుకే నేను దిగే ప్రయత్నం అయితే చేయలేదు. చూడండి మీకు దగ్గరికి అయితే చూపిస్తానండి. ఇంత మటుకు మాత్రమే వస్తున్నాయి ఇక్కడైతే వాటర్ అయితే. అస్సలు వాటర్ లేవు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి మేమైతే మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయని అయితే మేము వచ్చాము. తీరా చూస్తే ఇక్కడ ఎటువంటి వాటర్ అయితే లేదు. అక్కడ వచ్చిన వాళ్ళంతా మంచి వర్షాలు పడే టైంలో రండి, మీకు మంచి వ్యూ అయితే దొరుకుతుందని అయితే చెప్పారనమాట. సో మేమైతే డిసప్పాయింటెడ్గా ఉన్నామన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరొకసారి ఇక్కడికైతే మనమైతే విజిట్ అయితే చేద్దాము. వర్షాకాలంలో అయితే వద్దాము. అప్పుడైతే మనకు వర్షం బాగుంటుంది కాబట్టి మొత్తం ఫ్లోయింగ్ అయితే చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్